పులిహోర నువ్వు మంచిగా చేస్తావు, చేసి పెట్టావా అని చెప్పింది అనమాట. ఫోన్ చేసి అడిగింది. ఎందుకంటే ఒకసారి కలిపి బాక్స్ పెట్టి బాక్స్ పెడితే వాళ్ళ ఫ్రెండ్ తిన్నదంట. మమ్మీ చిన్న వాళ్ళ మమ్మీ పులిహోర బాగా చేస్తుంది అని చెప్పిందంట. అయితే వాళ్ళ మమ్మీ ఏమో చెయ్యమని చెప్పింది అనమాట. అయితే పులిహోర చారు చేస్తున్నా. దానికోసం కావాల్సిన పదార్థాలు: చింతపండు, ఆవాల పొడి, మిరాల పొడి, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 3 ఎండుమిర్చి. నువ్వుల నూనె అయితే వేసుకోవాలి. వేసుకున్నాక పల్లీలు అయితే వేయించుకోవాలి. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్నాక 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చీలు అయితే వేసుకోవాలి. వేసుకున్నాక చింతపండు అయితే బాగా వేడి నీళ్ళు వేసి నానబెట్టాలి. నానబెట్టి గుజ్జు అయితే తీయాలి. తీసినాక కొన్ని జీలకర్ర ఆవాలు వేసి ఈ చింతపండు గుజ్జు అయితే దాంట్లో పోయాలి. పోసినాక కొంచెం పసుపు వేసి, కొంచెం ఉప్పు వేసి బాగా ఉడకబెట్టాలి. కొంచెం ఉడికినాక దాంట్లో నూనె పైనకు తేలే వరకు ఉడికినాక దాంట్లో మెయిన్ ఏంటిదంటే ఆవాల పొడి, మిరాల పొడి వేయాలి. వేసినాక ఇందాక వేయించుకున్న పల్లీలు అవన్నీ వేయాలి. వేసి కొంచెం సేపు ఉంచి అన్నం కలుపుకోవాలి.